నమస్కారం డి న్యూస్ కి స్వాగతం నేను మీ మహంతి ముందుగా నాటి ముఖ్యాంశాలు సోషల్ మీడియాలో టీడీపీతో పాటు మిత్రపక్షాలు దిగజారి వ్యవహరిస్తున్నాయన్న సీఎం జగన్ విజయానికి దగ్గరగా ఉన్నామనే దాడులు చేస్తున్నాయని వెల్లడి భారీ మెజార్టీతో గెలుస్తానన్న ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రజలకు అండగా ఉండాలని పిలుపు 14వ డివిజన్లో వైసీపీ తూర్పు అభ్యర్థి దేవినేని అవినాష్ ఎన్నికల ప్రచారం అర్హులైన వారందరికీ పథకాలు ఇచ్చామని స్పష్టం. సోషల్ మీడియాలో టీడీపీ దాని మిత్రపక్షాలు దిగజారి ప్రవర్తిస్తున్నాయని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం మేమంతా సిద్ధం యాత్రలో భాగంగా ఆనందపురంలో 2000 మందితో కూడిన వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా వింగ్తో ముఖాముఖి నిర్వహించారు జగన్. మనమందరం కూటమి కుట్రలు కుతంత్రాలతో యుద్ధం చేస్తున్నామని జగన్ చెప్పారు. చంద్రబాబు దత్తపుత్రుల కుట్రలతో యుద్ధం చేస్తున్నాం, అబద్ధాలు మోసాలతో యుద్ధం చేస్తున్నామని అన్నారు. నేను ఒక్కడిని ఒకవైపు, చంద్రబాబు దత్తపుత్రుడు ఇతరులు మరోవైపు, ఒకే ఒక్కడిగా ఎన్నికల కురుక్షేత్రంలో దిగుతున్నా అని తెలిపారు. విజయానికి దగ్గరగా ఉన్నామనే మనపై దాడి తీవ్రతరం చేశారు. గీతాంజలిని దారుణంగా ట్రోల్ చేసి వేధించారని ఆయన గుర్తు చేశారు. టీడీపీ వ్యవస్థ ఎంత దిగజారిందో అనటానికి గీతాంజలి ఆత్మహత్య ఘటనే ఉదాహరణ అని చెప్పారు. కానీ సోషల్ మీడియా మనతోనే ఉంది, సెల్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ మనతోనే ఉన్నారు, దాడులకు భయపడేదే లేదు అని ఆయన స్పష్టం చేశారు. దేవుడు ఇంకా ఏదో పెద్ద స్క్రిప్ట్ రాశాడు, అందుకే దాడి నుంచి బయటపడగలిగానని అన్నారు. ఈసారి ఎన్నికల్లో 175కి 175 రావాలి, 25కి 25 లోక్సభ సీట్లు గెలవబోతున్నామని సోషల్ మీడియా కార్యకర్తలతో సీఎం జగన్ అన్నారు. ఈరోజు ఈ కార్యక్రమానికి ఇక్కడికి వచ్చిన పార్టీ సోషల్ మీడియా ఆఫీస్ బేరర్స్కు, పార్టీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్కు, ఇండిపెండెంట్ ఇన్ఫ్లుయెన్సర్స్కు, ఎన్ఆర్ఐ యాక్టివిటీలో అక్కడి నుంచి వర్చువల్గా అటెండ్ అవుతా ఉన్న సోషల్ మీడియా సైనికులకు, యూట్యూబ్ నెట్వర్క్ ద్వారా కనెక్ట్ అయి ఉన్న వాళ్ళందరికీ కూడా, ఇక్కడికి రాలేకపోయినా కూడా మీ అభిమానంలో మాత్రం ఎక్కడా కూడా తక్కువనేది లేకుండా మీ అన్నకు ఈ దాదాపుగా 5 సంవత్సరాల పాటు మనం అధికారంలోకి రాక మునుపుడు నుంచి ఇప్పటిదాకా ప్రతి సందర్భంలోనూ తోడుగా ఉంటూ వస్తా ఉన్న నా చెల్లెమ్మలకు, నా తమ్ముళ్లకు, కొంతమంది నా అన్నలకు కూడా, మీ అందరికీ కూడా మీ జగన్, మీ అన్న, మీ తమ్ముడు పేరు పేరున 2 చేతులు జోడించి శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాడు. ఈరోజు ఇక్కడ మనమంతా కూడా ఏకమయ్యాం. రాబోయే రోజుల్లో, మరో 18 రోజుల్లో జరగబోతా ఉన్న ఎన్నికల కురుక్షేత్రంలో ఈరోజు మనమంతా కూడా క్రియాశీలకంగా పార్టిసిపేట్ చేసే కార్యక్రమంలో ఈరోజు అందరం కూడా షేర్ చేసుకునే విషయంలో ఈరోజు అందరం ఏకమయ్యాం. ఈరోజు నేను మీ అందరితో కూడా ఒకటే చెప్తా ఉన్నా, మనకు ఒక వైపున చూస్తే మనకు అటువైపు ఉన్న బలాలు మన దగ్గర లేవు. అటువైపు మనం యుద్ధం చేస్తూ ఉన్నది ఎవరితో అని చెప్పి చూస్తే ఇటువైపున కేవలం మీ జగన్ ఒకే ఒక్కడు ఇటువైపున కనిపిస్తాడు. కానీ అటువైపున చూస్తే చాలా గంభీరంగా కనిపిస్తూ ఉంటుంది. వాళ్ళ కూటమిలో వాళ్ళను చూస్తూ ఉన్నప్పుడు
ఒక్క జగన్ మీద ఒక చంద్రబాబు, ఒక దత్తపుత్రుడు, ఒక ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఒక TV5 వీళ్ళందరూ సరిపోరన్నట్టుగా ఒక బీజేపీ, ఒక కాంగ్రెస్, వీళ్ళందరే కాకుండా మనం యుద్ధం చేస్తూ ఉన్నది ఎవరితో అనంటే వీళ్ళ కుట్రలతో చేస్తూ ఉన్నాం, వీళ్ళ కుతంత్రాలతో యుద్ధం చేస్తూ ఉన్నాం, వీళ్ళ అబద్ధాలతో యుద్ధం చేస్తూ ఉన్నాం, వీళ్ళ మోసాలతో యుద్ధం చేస్తా ఉన్నాం. సెంట్రల్ నియోజకవర్గంలో మంచి మెజార్టీతో విజయం సాధిస్తానని వైసీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు ధీమా వ్యక్తం చేశారు. బోండా ఉమా వెంట ప్రజలెవరూ లేరని ఆయన స్పష్టం చేశారు. దొడ్డిదారిన తన కొడుకుతో నామినేషన్ వేసిన వ్యక్తి బోండా ఉమా అని ఎద్దేవా చేశారు. తన నామినేషన్ కార్యక్రమానికి విచ్చేసిన ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. వైసీపీ సెంట్రల్ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఎన్నికల ప్రచారం 64వ డివిజన్ పరిధిలో కొనసాగింది. స్థానిక కార్పొరేటర్ ఎర్రగొర్ల తిరుపతమ్మతో కలిసి డివిజన్ అంతటా పర్యటించి ప్రజలను ఓట్లు అభ్యర్థించారు. అనంతరం వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ 64వ డివిజన్లో అభివృద్ధి మొత్తం వైసీపీ హయాంలోనే జరిగిందన్నారు. డివిజన్లో అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందాయని తెలిపారు. వేలాది మందితో తరలి వెళ్లి నామినేషన్ వేశామని, ఈ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ వెల్లంపల్లి ధన్యవాదాలు తెలియజేశారు. బోండా ఉమా వెంట ప్రజలు లేరని, రానున్న ఎన్నికల్లో తన గెలుపు ఖాయమని వెల్లంపల్లి ధీమా వ్యక్తం చేశారు. ప్రచార కార్యక్రమంలో వైసీపీ స్థానిక నాయకులు, కార్పొరేటర్లు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఎన్నికల ప్రచార పర్యటనలో భాగంగా నామినేషన్ వేశాక ఫస్ట్ టైము కంట్రీకి నుంచి నేను 64 డివిజన్ నుంచి ప్రారంభించాను. మొట్టమొదట నాకు ఈ నియోజకవర్గ బాధ్యతలు చెప్పినప్పుడు కూడా ఇదే కంట్రీకి నుంచి నేను ప్రారంభించాను. ఎన్నికల తర్వాత కూడా నామినేషన్ వేసిన తర్వాత కూడా ఈ డివిజన్ నుంచి పర్యటన చేశాను. స్థానిక కార్పొరేటర్ గారు తిరుపతమ్మ శ్రీరాములు గారు, స్థానిక నాయకులు అందరం కలిసి ఉదయం నుంచి ఇప్పటివరకు కూడా పర్యటిస్తున్నాం. జనరల్గా కంట్రీ అనగానే విలేజీ, ఇది రూరల్ ప్రాంతం అని చెప్పని అనుకునే ఆనవాయితీ ఉండేది. కానీ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ఈ కంట్రీలో అన్ని రోడ్లు కూడా వేయడం జరిగింది. చాలా వరకు అభివృద్ధి అంతా కూడా కంట్రీలో చేశారు. విలేజ్ కంట్రీకి కానీ ఈ కంట్రీకి కానీ 2 కంట్రీలు కూడా గతంలో 2014 నుంచి 19 అభివృద్ధి చూసుకోవచ్చు, 19 నుంచి 24 వరకు అభివృద్ధి చూసుకోవచ్చు. అభివృద్ధి అంటే కంట్రీకి అనే విధంగా నిధులు కేటాయించడం కానివ్వండి, ఇక్కడున్న స్థానిక కార్పొరేటర్ గారు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో చక్కగా ప్రభుత్వ నిధులు, కార్పొరేషన్ నిధులు, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ నిధులు అన్నీ కూడా కలుపుకొని అభివృద్ధి కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఇంట్లో కూడా ఒకటే చెప్తారు, ప్రతి ఇంట్లో పథకాలతో గ్యారంటీగా వస్తున్నాయి, పథకాలు అందరికీ వస్తున్నాయి. రోడ్లు మాకు వేశారు, తప్పకుండా మేము ఆయనకే ఓటేస్తామని చెప్పని చెప్పడం జరుగుతుంది. అందుకే ప్రజల ఆశీస్సులతో మంచి మెజారిటీతో గెలుస్తారని చెప్పి మాత్రం పూర్తి నమ్మకం ఉంది. అదేవిధంగా నిన్న మా నామినేషన్ కూడా వేల మంది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అభిమానులు కావచ్చు, సానుభూతి పరులు కావచ్చు, సెంట్రల్ నియోజక ప్రజలు కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చి వేలాది మందిగా వచ్చి దాంట్లో భాగస్వామ్యం అయినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున కూడా నేను కృతజ్ఞతలు తెలియపరచుకుంటాను. ఎందుకంటే ప్రజల నుంచి అంత చక్కటి ఆశీర్వచనాలు వస్తున్నాయి మాకు. 64 డివిజన్ పరిధిలోని ముస్లిమ్స్ కాలనీ, కంట్రిక చిన్న కాలనీ అంటారు. ఈ కాలనీలో ఈరోజు మన గడప గడపకు తిరుగుతాకి ముఖ్య అతిథులుగా మన ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ వెల్లంపల్లి శ్రీనివాస్ గారితో కలిసి మన సహచార నాయకులు మేము కార్పొరేటర్ మేమందరం తిరుగుతూ ఉంటే ప్రజలు బ్రహ్మరథం పట్టి ఈ సార్వత్రిక ఎన్నికల్లో మన ఎమ్మెల్యే గారికి, మన ఎంపీ గారికి ఫ్యాన్ గుర్తుపై ఓట్లేసి తప్పకుండా మేమందరం కూడా ఆ పార్టీ సచివాలయ వ్యవస్థ ద్వారా మేము ప్రతి పథకాన్ని లబ్ధి పొందాం. అలాగే రోడ్లు కానివ్వండి, ఇంకా మౌలిక సదుపాయాల విషయంలో కానివ్వండి అన్నీ. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో, మన గత ఎమ్మెల్యే విష్ణు గారి ఆశీస్సులతో అన్ని కాలనీల్లో అన్ని రోడ్లు కూడా సచివాలయ నిధుల ద్వారాగా ప్రతి ఒక్క లింక్ రోడ్ని కొన్ని మెటల్ రోడ్లుగా, కొన్ని బీటీ రోడ్లుగా, కొన్ని సీసీ రోడ్లుగా అన్ని అభివృద్ధి చేయడం జరిగింది. ఈరోజు 64వ డివిజన్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా మన ఎమ్మెల్యే గారు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు,
నాతోటి కార్పొరేటర్లు, వివిధ హోదాలో ఉన్న చైర్మన్లు, పార్టీ కార్యకర్తలు, కేడర్ మొత్తం ఉదయం 7 గంటల నుంచి ఇప్పటి వరకు చిన్న కాలనీలో తిరగటం జరిగింది. అలాగే ప్రజలందరూ మళ్ళీ జగనన్నే కావాలి, సీనన్నే రావాలి అని ఆశీర్వదించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ ఇంటింటికి ఏదో ఒక పథకం వచ్చిందని ఇంటి ముందుకు వెళ్ళగానే వాళ్ళే ముందు మాకు చెప్తున్నారు, మాకు చేయూత వచ్చింది, మాకు పెన్షన్ వచ్చింది, మాకు అమ్మఒడి వచ్చింది, మాకు ఇల్లు వచ్చిందని వాళ్ళే మాకు ఎదురొచ్చి మళ్ళీ మాకు జగనన్నే కావాలండి అని చెప్పడం చాలా ఆనందదాయకంగా ఉంది. వైసీపీ పాలనలో సంక్షేమ పథకాలు అందుకున్న ప్రతి కుటుంబం ఆనందం వ్యక్తం చేస్తుందని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ చెప్పారు. వైసీపీ ప్రభుత్వం మళ్లీ రావాలని ప్రజలు కోరుతున్నారన్నారు. 10 ఏళ్లు ఎమ్మెల్యేగా ఉన్న గద్దె విజయవాడ తూర్పు నియోజకవర్గాన్ని వదిలేశారని దుయ్యబట్టారు. తూర్పు నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ ఎన్నికల ప్రచారంలో భాగంగా 14వ డివిజన్లో స్థానిక కార్పొరేటర్ చింతల సాంబయ్యతో కలిసి గడప గడపకు వెళ్లి ప్రభుత్వం చేసిన అభివృద్ధిని వివరిస్తూ ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్ల కాలంలో అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు ఇంటి వద్దకే చేరవేశామన్నారు. రోడ్లు, డ్రైన్లతో పాటు పలు అభివృద్ధి పనులు చేశామని చెప్పారు. ప్రతి ఒక్కరూ వైసీపీ పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తున్నారన్నారు. సంక్షేమ పథకాలు అందుకున్న ప్రతి కుటుంబం ఆనందం వ్యక్తం చేస్తుందని చెప్పారు. 10 ఏళ్లు ఎమ్మెల్యేగా ఉన్న గద్దె విజయవాడ తూర్పు నియోజకవర్గాన్ని వదిలేశారని దుయ్యబట్టారు. ఎన్నికలు దగ్గర పడటంతో ప్రజల వద్దకు వస్తున్నారన్నారు. గద్దె పట్ల ప్రజలు తీవ్ర వ్యతిరేకత చూపుతున్నారన్నారు. ఆయన మాటలు నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరన్నారు. వైసీపీ ప్రభుత్వం మళ్లీ రావాలని ప్రజలు కోరుతున్నారన్నారు. కార్యక్రమంలో దుర్గా ప్రసాద్, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. పద్నాలుగవ డివిజన్లో సోదరులు డివిజన్ కార్పొరేటర్ చింతల సాంబయ్య గారి ఆధ్వర్యంలో ఈరోజు గడప గడపకి ప్రచార కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం డివిజన్ అధ్యక్షులు గారు కానివ్వండి, నగర అధ్యక్షులు కానివ్వండి, సెల్ అధ్యక్షులు కానివ్వండి, ఈ కార్యక్రమం చేసిన పెద్దలు కానివ్వండి, ప్రతి ఒక్కరు గారు ఈరోజు ప్రతి ఇంటికి గారు తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అన్నీ గారు ప్రజానీకానికి వివరించి, అదేవిధంగా ఈ యొక్క 5 సంవత్సరాల కాలంలో
14వ డివిజన్లో మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ప్రజానీకానికి వివరించి, గతంలో ఎన్నడూ లేని విధంగా తెలుగుదేశం ప్రభుత్వంలో వల్ల గారా ఏదైతే చేయలేదో కుదరలేదో ఈ యొక్క 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో మేము అనేక అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చేసాం. అదే ఉత్సాహంతో ప్రజానీకం దగ్గరికి వెళ్తున్నాం. దాదాపుగా ఈ ప్రాంతంలో 4 సార్లు ప్రతి ఇల్లు గారు తిరగటం జరిగింది. ప్రతి ఒక్కరి గారు ఎంతో సంతోషంగా 10 సంవత్సరాలు ఒక అసమర్థత ఎమ్మెల్యేకి మేము ఓటేసి గెలిపించాం, కానీ ఎటువంటి కార్యక్రమం చేయలేదు. కానీ ఈ యొక్క 5 సంవత్సరాల్లో మీకు ఎటువంటి పదవి లేకపోయినా నిరంతరం మా మధ్య తిరుగుతూ, కరోనా కష్టకాలంలో గారు మా మధ్య తిరిగి మా అందరి గారు మీరు అండగా ఉన్నారని చెప్పని, రేపు రాబోయే రోజుల్లో జరిగే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మేము మద్దతు ఇస్తామని చెప్పని ప్రతి ఒక్కరు చెప్పడం చాలా సంతోషం. ఈ డివిజన్లో దాదాపుగా 8 కోట్ల రూపాయలతో సాంబయ్య గారు ఒక ఆధ్వర్యంలో కార్యక్రమాలు జరగటం, రాబోయే రోజుల్లో కూడా స్థానిక ప్రజానికి ఒక మద్దతుతో, వాళ్ళందరూ ఒక ఆశీర్వాదంతో ఎంపీ అభ్యర్థిగా కేసీఆర్ శ్రీనివాస్ నాని గారు, అదేవిధంగా ఎమ్మెల్యే అభ్యర్థిగా మీ బిడ్డగా నన్ను దీవించి ఆశ్రయించమని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. ఎన్నికల్లో ఆశీర్వదించండి, పశ్చిమ నియోజకవర్గ రూపురేఖలు మారుస్తా అని బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి ప్రజలను కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కంసాలపేట నుంచి మహాలక్ష్మి వీధి, గంగానమ్మ గుడి, నైజాం గేట్, అంబేద్కర్ కాలనీలో 55వ డివిజన్ టీడీపీ అధ్యక్షులు మహ్మద్ జావేద్తో కలిసి సుజనా ప్రచారం చేశారు. వడ్ర పోలమాంబ దేవి గంగానమ్మ తల్లి ఆలయంలో పూజలు చేశారు. కొండ ప్రాంత వీధుల్లో తిరుగుతూ స్థానికులను ఓట్లు అభ్యర్థించారు. పశ్చిమ నియోజకవర్గం అనేక దశాబ్దాలుగా వెనుకబడిన ప్రాంతంగా ఉందని, గత పాలకులు పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధిని ఏమాత్రం పట్టించుకోలేదని సుజనా చౌదరి అన్నారు. నియోజకవర్గంలో అనేక సమస్యలు ఉన్నాయని, ముఖ్యంగా రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం, కొండ ప్రాంత ప్రజలకు మౌలిక సదుపాయాలు, ప్రత్యేకమైన ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విద్య, వైద్యం అన్ని రకాల సదుపాయాలను కల్పిస్తానని అన్నారు. తాను నాన్ లోకల్ అంటూ వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలను పట్టించుకోబోనని అన్నారు. ఎన్టీఆర్ జిల్లా బిడ్డగా మాతృభూమికి, పశ్చిమ నియోజకవర్గానికి సేవ చేయటం దైవ నిర్ణయంగా భావిస్తున్నానన్నారు. కేంద్ర మంత్రిగా పనిచేసినప్పుడే విజయవాడ అభివృద్ధికి సహకారం అందించానని గుర్తు చేశారు. విజయవాడ, వించిపేట, నైజాం గేట్ ప్రాంతంలోని డ్రైన్ల అభివృద్ధి టీడీపీ, బీజేపీ హయాంలోనే జరిగిందన్నారు. జిల్లాలో పుట్టి పెరిగిన తనకి ఇక్కడ అవసరాల అభివృద్ధిపై అంచనాలున్నాయన్నారు. ఎమ్మెల్యేగా సేవ చేసుకునే అవకాశం ప్రజలు ఇస్తే నియోజకవర్గ రూపురేఖలు మారుస్తానని, సంక్షేమ ఫలాలు ప్రతి ఒక్కరికి అందేలా చేస్తానని హామీ ఇచ్చారు. ప్రచారంలో సుజనాకి రెల్లి సంఘం, జేఏసీ నాయకులు భూపతి నంద స్వాగతం పలికారు. వైసీపీ ప్రభుత్వం పారిశుద్ధ్య కార్మికుల డ్వాక్రా గ్రూపుల పొట్టలు కొట్టిందని, రెల్లి కులస్తులకు రావాల్సిన ఉద్యోగాలకు బ్లాక్ మార్కెట్లో రేట్లు నిర్ణయించి అమ్ముకుంటున్నారని భూపతి విమర్శించారు. రెల్లి కులస్తుల సమస్యలను పరిష్కరిస్తామన్న సుజనాకే తమ మద్దతు అని భూపతి ప్రకటించారు. ఈరోజు పశ్చిమ నియోజకవర్గంలో 55వ డివిజన్ను తిరగటం మొదలుపెట్టాం. కింద నుంచి కూడా అమ్మవారి ఫుట్ స్టెప్స్లో మొదలు పెడితే ప్రతి మెట్ల దారి కూడా ఘోరాది ఘోరంగా ఉన్నది. సో అవన్నీ కూడా సరిచేయాల్సిన అవసరం ఉంది. ప్రజలకు సమస్య అంటే ప్రతిదీ సమస్య, కానీ ఆ సమస్యలు సమస్యగా కాకుండా వాళ్ళు ఆనందంగా జీవించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆ కనకదుర్గమ్మ వారి చలవతో వాళ్ళు ఇంతకాలం జీవితం గడిపారు. అయితే ఇప్పుడు వాళ్ళు చిన్న చిన్న చిరు కోరికలే, కానీ ఇక్కడ చేయవలసినవి చాలా ఉన్నాయి. రోడ్లు కానీ, డ్రైనేజ్ సిస్టమ్ కానీ, కరెంట్ సిస్టమ్ కానీ, మెట్లు కానీ, మెట్లకు రైలింగ్ కానీ, ముఖ్యంగా వయసు పడిన వాళ్ళకి చాలా ఇక్కట్లు పడుతూ ఉన్నారు. ఘోరాది ఘోరంగా ఉంది వాళ్ళ పరిస్థితి. వీటన్నిటినీ కూడా ఇప్పుడు 5 సంవత్సరాల అరాచక పాలన చూశారు. ప్రతి ఒక్కరూ కూడా అంతకుముందు పరిపాలనలో ముఖ్యంగా నాగుల మీరా గారు ఎంతో సహాయపడ్డారని చెప్పి ఎంతోమంది ఆనందం వ్యక్తపరిచారు. ఒక నాయకుడు అంటే అట్లా ఉండాలి, నాయకుడికి సమర్థత సామర్థ్యం ఉండాలి, ప్రజాసేవలో నిమగ్నమై ఉండాలి అని వాళ్ళు ఎంతో ప్రేమగా చెప్పుకున్నారు. కాబట్టి నేను కూడా సంతోషంగా ఈ నియోజకవర్గంలో ప్రతి డివిజన్ని నా సొంత ఇల్లులాగా చూసుకొని వీలైనన్ని సదుపాయాలు కల్పించే పనిగా నేను పనిచేస్తానని మనవి చేస్తున్నాను. 55 డివిజన్లో
కొండ ప్రాంతంలో పర్యటించాం. నిజంగా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. వాళ్ళు ఒకటే మాట అంటున్నారు, మోసపోయాం, ఇంకోసారి మోసపోం, ఈసారి ఖచ్చితంగా సుజనా చౌదరి గారిని గెలిపించుకుంటాం, కేసినేని చిన్ని గారిని గెలిపించుకుంటామని ముక్త కంఠంతో ఏకగ్రీవంగా చెప్పారు. ఈ కొండ ప్రాంత ప్రజలకి ఆ రోజు కమ్యూనిటీలు కట్టించిన బీజేపీ తెలుగుదేశం అలయన్స్లోనే కట్టించాం. 99-2004 మధ్యలో ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది, అప్పుడే కట్టాం. దాదాపు ఆ రోజుల్లో 7 లక్షలంటే వాళ్ళు 7 కోట్ల రూపాయలతో సమానం, అంత డబ్బు వెచ్చించి కట్టాం. అట్లాగే పైన అమ్మవారి గుడికి వాళ్ళు సహాయం అడిగారు. ఖచ్చితంగా చౌదరి గారు దీన్ని పూర్తిగా ఏమి చేయాలో అది నేను ఎంత ఖర్చైనా ఎలక్షన్ తర్వాత ఎలక్షన్ అవగానే చేస్తారని అన్నారు. సెంట్రల్ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు విజయాన్ని కాంక్షిస్తూ అతని అల్లుడు చక్రవర్తి 29వ డివిజన్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక కార్పొరేటర్ లక్ష్మీపతితో కలిసి ఇంటింటికి తిరిగి ప్రచారం చేశారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించిన జగన్ ప్రభుత్వాన్ని మరొకసారి అధికారంలోకి తీసుకురావాలని ప్రజలను ఆయన అభ్యర్థించారు. నియోజకవర్గ సమస్యలపై కష్టపడి పనిచేస్తున్న వెల్లంపల్లి శ్రీనివాస్ ని గెలిపించాలని కోరారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ఈరోజు 29వ డివిజన్. ఇక్కడ స్థానిక కార్పొరేటర్ లక్ష్మీపతి గారు అలాగే స్థానిక కార్యకర్తలతో పార్టీ అభిమానులతో 210 సచివాలయం నేతాజీ నగర్లో ఈరోజు పర్యటించడం జరుగుతుంది. ఇక్కడ ఎక్కడ చూసినా బ్రహ్మాండమైన రెస్పాన్స్, ప్రతి గడప తొక్కిన ప్రతి గడపలో కానివ్వండి, ప్రతి ఒక్కరికి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమం అందుతుంది. అలాగే ఇక్కడ రోడ్లు కానివ్వండి, డ్రైనేజ్ సిస్టమ్ కానివ్వండి బ్రహ్మాండంగా ఇక్కడ లక్ష్మీపతి గారు వచ్చాక దగ్గరుండి చేయించారు. ఇక్కడ ప్రతి ఒక్క ఇంటితో వారు మమేకమై వారి సమస్యలు ఏమున్నా కూడా వెంటనే పరిష్కరించే ప్రయత్నం వారు వచ్చిన దగ్గర నుంచి చేస్తున్నారు. అలాగే మధురానగర్ ఆర్యూబీ అనేది ఎంత పెద్ద ప్రాబ్లం మనందరికీ తెలుసు. ఇప్పుడు అది కూడా దీర్ఘకాలికంగా దాన్ని పరిష్కరించి దాన్ని ఇప్పుడు వాడకంలోకి తీసుకొచ్చారు ఇక్కడ వైసీపీ ప్రభుత్వం. అలాగే వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు వచ్చాక తుది దశలో ఉన్న దాన్ని దగ్గరుండి చేపించి ఈ యొక్క నెల రోజుల్లో చాలా వరకు పనులు పూర్తి చేసి దాన్ని ఇప్పుడు ప్రజలకి అందుబాటులో తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకొక 3-4 రోజుల్లో అది అందుబాటులోకి వస్తుంది. అలాగే నేను ఈరోజు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి తరపున ఇక్కడ నేను కానివ్వండి, మా వైఫ్ కానివ్వండి, మేము ఇక్కడ పర్యటించడం జరుగుతుంది. తప్పకుండా వారిని అత్యంత భారీ మెజారిటీతో ఇక్కడ ప్రజలు గెలిపిస్తారని చెప్పి మాకు హామీ ఇవ్వడం జరుగుతుంది. బ్రహ్మాండమైన రెస్పాన్స్ ఉంది. ఇక్కడ మళ్ళీ జగనే రావాలి, సీనన్నే కావాలనే వారందరూ నమ్ముతున్నారు. తప్పకుండా అభివృద్ధి కావాలంటే జగనే రావాలని వారు చెప్తుంటే చాలా ఆనందంగా ఉంది. తప్పకుండా మళ్ళీ జగనే వస్తాడు. ఇక్కడ వెల్లంపల్లి శ్రీనివాసరావు గారే గెలుస్తారు. గెలిచే 175వ అసెంబ్లీలో తప్పకుండా ఇది ఒక మొదటి అసెంబ్లీగా మేమందరం భావిస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు మన మధురానగర్ 29వ డివిజన్ 200 సచివాలయం పరిధిలోని నేతాజీ కాలనీ కానీ, అయ్యప్ప వీధి, గాంధీ స్ట్రీటు ఇవన్నీ ప్రచారం చేయడం జరుగుతుంది. వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, మన ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు అల్లుడు గారు చక్రవర్తి గారు, వాళ్ళ పాప ఇద్దరు ప్రచారానికి ఈరోజు మధురానగర్ 29వ డివిజన్కి ఇచ్చేస్తున్నారు. ప్రచారం చేస్తున్నాం. ముఖ్యంగా మధురానగర్లో ప్రతి ఒక్కళ్ళు చాలా ఆనందంగా ఇంటింటికి అర్హులైన ప్రతి ఒక్కరికి పథకాలు వచ్చాయి, ఇళ్ళు వచ్చాయి. అందరూ చాలా సంతోషంగా రిసీవ్ చేసుకుంటున్నారు. అల్లుడు గారిని కూడా చాలా మేము అదే పార్టీ, మాకు జగన్ గారు చాలా మంచి చేశారని ప్రతి ఒక్కళ్ళు చెప్తుంటే నిజంగా చాలా ఆనందంగా ఉంది. మధురానగర్కి మన వైసీపీ ప్రభుత్వం వచ్చినాక
కర్మల భవనే కానీ సీసీ రోడ్లే కానీ ఆర్యూబీ జిమ్ము ఓపెన్ జిమ్ము పార్కు ఇలా అభివృద్ధికి కావాల్సిన అన్నీ ఇవి జరుగుతున్నాయి. ఇంకా రాబోయే రోజులు కూడా అభివృద్ధి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు వచ్చినాక ఆర్యూబీ ముఖ్యంగా ఆర్యూబీ ఎన్నో సంవత్సరాల నుంచి కరోనా వల్ల వెనకబడి ఉండటం వల్ల వెల్లంపల్లి గారు వచ్చినాక స్పీడప్ చేసి అందుబాటులో తీసుకొస్తున్నాం. 4-5 రోజుల్లో అది ప్రజలకి అంకితం చేస్తారు. రానున్న ఎన్నికల సందర్భంగా ప్రజలకు అందుబాటులో ఉండాలని నిర్ణయంతో 14వ డివిజన్లో వైసీపీ పార్టీ కార్యాలయాన్ని తూర్పు నియోజకవర్గం ఆ పార్టీ అభ్యర్థి దేవినేని అవినాష్ ప్రారంభించారు. సీఎం జగన్ అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి వేగంగా తీసుకువెళ్లాలని కార్యకర్తలకు ఆయన సూచించారు. అదేవిధంగా ఈ నెల 24వ తేదీ ఉదయం నామినేషన్ వేయనున్న తనను ప్రజలు ఆశీర్వదించాలని, నామినేషన్ ర్యాలీలో అందరూ పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు ఆయన చెప్పారు. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా తూర్పు నియోజకవర్గంలో పట్టుమట్ట మండలం కేంద్రంగా ఎన్నికల ప్రచార కార్యాలయం ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్దలు నియోజకవర్గ అబ్జర్వర్ పెద్దలు అన్నే చిట్టుబాబు గారు, సోదరిమణి డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా గారు, మండల అధ్యక్షులు రిజ్వాన్ గారు, అదేవిధంగా రాష్ట్ర కార్యదర్శిగా ఈరోజే నియమితులైన ఉదయ్ గారికి, అదేవిధంగా 11వ డివిజన్ అధ్యక్షులు పవన్ గారు, 10వ డివిజన్ అధ్యక్షులు హరీష్ గారు, మిగిలిన వైఎస్ఆర్ చోటు గారు కానీ, అదేవిధంగా జిల్లా ఉపాధ్యక్షులు ఈశ్వరప్రసాద్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరి గారు ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని ఏదైతే పట్టుమట్ట మండలంలో ప్రజానికానికి ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి నాయకులకి అందుబాటులో ఉండే విధంగా పెద్దలు కానివ్వండి, డివిజన్ నాయకులు అందరూ గారా ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేసుకుని ఎన్నికల ప్రణాళిక ఏ విధంగా వెళ్ళాలని చెప్పని ఈరోజు ఒక మంచి ఆఫీస్ ఓపెన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో మరీ ముఖ్యంగా పట్టుమట్ట ప్రాంతానికి సంబంధించిన అన్ని కాలనీల్లో కానివ్వండి, అన్ని డివిజన్లో కానివ్వండి ఈరోజు సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు గారా ఈరోజు అన్నీ గారు చేస్తడం జరిగింది. అదేవిధంగా 24వ తారీఖున ఉదయం 8 గంటలకి నామినేషన్ కార్యక్రమం గారా ఉండబోతుంది. కావున ఆ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరు గారా ఆ కార్యక్రమంలో పాల్గొని తూర్పు ప్రజానికం ఆ కార్యక్రమంలో పాల్గొని దాన్ని విజయవంతం చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వైసీపీ ప్యాకేజ్ కి అమ్ముడుకుపోయిన నిజమైన జెండా కూలి పోతిన మహేష్ అని జనసేన పార్టీ సెంట్రల్ కన్వీనర్ బొలిశెట్టి వంశీకృష్ణ పార్టీ వీర మహిళ రజని విమర్శించారు. టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా జనసేనతోనే ఉంటానని, మరే జెండా పట్టుకున్నా చేయి నరుక్కుంటానన్న మహేష్ 4 రోజుల వ్యవధిలోనే వైసీపీ పంచన చేరి కోవట్లా మారారని విమర్శించారు. డీమార్ట్ సమీపంలోని కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. వైసీపీలో చేరినప్పటి నుంచి పోతిన మహేష్ కు లభిస్తున్న ప్రాధాన్యత చూస్తే జెండా కూలీ కంటే హీనంగా ఉందని విమర్శించారు. మహేష్ మరోసారి పవన్ కళ్యాణ్ ని విమర్శిస్తే సహించేదే లేదని వారు చెప్పారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి బెదిరించాలని చూసినా భయపడే ప్రసక్తే లేదని వారు స్పష్టం చేశారు. పోతిన్ మహేష్ కు సరైన గుణపాఠం చెప్తామని వారు హెచ్చరించారు. మీడియా మిత్రులకు నమస్కారం. బొలిశెట్టి వంశీకృష్ణ, జనసేన పార్టీ విజయవాడ సెంట్రల్ కన్వీనర్. ఈ రోజున 3 అంశాల మీద ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మొదటి అంశం, జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ప్రజలు పడుతున్న ఇబ్బందుల మీద ఈ యొక్క జగన్ ప్రభుత్వం వచ్చాక మాట తప్పడం మడవ తిప్పనని చెప్పి మరి ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని పట్టించుకోకుండా ఇసుక మాఫియా,
లిక్కర్ మాఫియాల ద్వారా కోట్లు దండుకుంటూ మరి ప్రజల యొక్క బాధలను పట్టించుకుని ప్రభుత్వాన్ని సాగనంపడం కోసం మరి ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీతో బీజేపీతో కలిసి వెళ్లాల్సిన అవసరం ఎంతైందా ఉందని తెలియజేసి మరి ప్రజల కోసం పెట్టుకున్న ఈ పొత్తు ధర్మం ప్రకారం మరి గత నవంబర్ నుంచి కూడా ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బోండా ఉమామేశ్వరరావు గారితో కలిసి అనేకమైన కార్యక్రమాలు ప్రతి డివిజన్కి 3-4 సార్లు తిరగడం కూడా జరిగింది. మరి ఆయనే అసెంబ్లీ అభ్యర్థిగా కూడా మరి టీడీపీ ప్రకటించడం జరిగింది. మరి ఈ రోజున ఆఖరి ఘట్టం వచ్చేసింది ఎలక్షన్కి, ఇంకొన్నది 20 రోజులు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారి ఆదేశ ప్రకారం ఈ యొక్క 20 రోజులు కూడా జనసేన పార్టీ మరి ఇద్దరం కలిసి తిరగటం ఇప్పుడున్న టైం చాలదు. కాబట్టి జనసేన పార్టీ మా పొత్తు ధర్మం ప్రకారం అసెంబ్లీ అభ్యర్థిగా బోండా ఉమా గారిని గెలిపించమని, అలాగే ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి కేశినేని శివనాథ్ చిన్ని గారిని గెలిపించాలని చెప్పి జనసేన పార్టీ మరి రేపటి నుంచి 1వ డివిజన్ నుంచి కూడా మేము ప్రచారం స్టార్ట్ చేయబోతున్నాం. మరి ఈ ప్రచారానికి కూడా మీడియా మిత్రులు మీరు కూడా సహకరించాలని చెప్పి కోరుకుంటూ, రెండో అంశం మీ అందరికీ తెలుసు, జనసేన పార్టీలో 8 సంవత్సరాలు అనేకమైన పదవులు అనుభవించి ఈ రోజున కేవలం పొత్తు ధర్మం ప్రకారం విజయవాడ నగర కార్యదర్శి నేను. మరి మా అధినేత పవన్ కళ్యాణ్ గారి గురించి విమర్శించినప్పుడు జనసేన వీర మహిళలుగా మేము స్పందిస్తాము. అలా అని ఆడవాళ్ళు మాట్లాడితే పశ్చిమ నియోజకవర్గం పోతిన వెంకట మహేష్ గారు మరి వాళ్ళ పేటీఎం బ్యాచ్తో ఇలా నాకు సపరేట్గా మెసేంజర్లో మెసేజ్లు పెట్టించి వాళ్ళ చేత నన్ను తిట్టిస్తున్నారు. ఇలా నీ ఎంత చూస్తావు, ఇది చేస్తాం అది చేస్తామని అంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? మీరు ఇంతకుముందు పవన్ కళ్యాణ్ గారితో ప్రయాణం చేసినప్పుడు అతని తప్పులు మీకు కనబడలేదా? ఇప్పుడు వైసీపీలోకి వెళ్ళగానే అతని తప్పులు కలిపొచ్చాయా? అతని ఆస్తులు గురించి మీకు ఎందుకు? తూర్పు నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ గెలుపుని ఆకాంక్షిస్తూ అతని సోదరి క్రాంతి 13వ డివిజన్ పాలకేంద్రం స్ట్రీట్, కోనేరు స్ట్రీట్లలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గడప గడపకు వెళ్లి ఓటర్లను కలిశారు. వైసీపీ హయాంలో జరిగిన అభివృద్ధి సంక్షేమాన్ని వివరించి ఆమె ఓట్లు అభ్యర్థించారు. కష్టపడి పనిచేసి అవినాష్ ని గెలిపించాలని ఆమె కోరారు. జగన్ హయాంలో నియోజకవర్గంలో అనేక అభివృద్ధి పనులు జరిగాయని ఆమె గుర్తు చేశారు. నియోజకవర్గం మరింతగా అభివృద్ధి చెందాలంటే తూర్పులో అవినాష్, రాష్ట్రంలో జగన్ గెలవాలని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎస్సీ వర్గీకరణకై కట్టుబడి ఉన్న ఎన్డీఏ కూటమి గెలుపే లక్ష్యంగా మందకృష్ణ నాయకత్వంలో ఎంఆర్పీఎస్ పనిచేస్తుందని రాష్ట్ర కార్యదర్శి పేరెల్లి ఎలీషా మాదిగ అన్నారు. కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన జగన్ వాటికి నిధులు మంజూరు చేయకుండా
తీరని ద్రోహం చేశాడని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో మాదిగలందరం కలిసి జగన్ ఓటమి లక్ష్యంగా పనిచేస్తామని స్పష్టం చేశారు. విజయవాడలో నిర్వహించిన ఉమ్మడి కృష్ణా జిల్లా ఎంఆర్పీఎస్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ దశాబ్దాలుగా ఎస్సీ వర్గీకరణ కోసం పోరాటం చేస్తున్న మందకృష్ణ మాదిగ నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్డీఏ కూటమి గెలుపు కోసం ప్రచార కార్యక్రమాలు చేపడతామన్నారు. ఏప్రిల్ 30వ తేదీన విజయవాడలో మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో ఉమ్మడి కృష్ణా జిల్లా సదస్సు నిర్వహిస్తున్నామన్నారు. వైకాపా ప్రభుత్వం కార్పొరేటర్లు ఏర్పాటు చేసి నిధులు మంజూరు చేయకుండా మాదిగలకు తీరని అన్యాయం చేసిందన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వర్గీకరణ కోసం సుప్రీంకోర్టులో రాష్ట్రం తరపున కనీసం న్యాయవాదులు కూడా నియమించలేదని మండిపడ్డారు. ఎన్డీఏ కూటమి గెలుపు, జగన్మోహన్ రెడ్డి ఓటమి లక్ష్యంగా పనిచేస్తామన్నారు. పేరెల్లి ఎలీషా మాదిగ, ఎంఆర్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మహాజననేత మన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి గెలుపు మాదిగల గెలుపుగా మేము అహర్నిశలు పనిచేస్తున్నాము. పనిచేసి ఎన్డీఏ కూటమిని గెలిపించుకుంటామని చెప్తున్నాము. ఎందుకంటే ఈరోజు మందకృష్ణ మాదిగ గారు గత 30 సంవత్సరాలుగా మాదిగ జాతి 100 తరాల భవిష్యత్తు అయినటువంటి ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ ప్రధాన లక్ష్యంగా ఆయన పోరాటం చేస్తూనే ఉన్నారు. ఈ పోరాటం చేస్తున్న క్రమంలో వర్గీకరణ గతంలో జరిగింది. తర్వాత కొన్ని అంశాల వల్ల వర్గీకరణ అంశాన్ని కోర్టులో కొట్టివేయడం జరిగింది. కానీ వర్గీకరణ అంశం కోసం అహర్నిశలు మాదిగ జాతి మొత్తం పోరాడుతున్నా కూడా ఈనాడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి జగన్ ప్రభుత్వం వర్గీకరణ అంశంపై మాట్లాడకపోవటం మాదిగ జాతిని అణిచివేసే ధోరణిలో ఆయన ప్రభుత్వం ఉందని, ఆయన ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా వర్గీకరణ అంశం గురించి మాట్లాడకపోవటం, అలాగే మొన్న ఎస్సీ రిజర్వ్ సీట్ల కేటాయింపులో అటు అసెంబ్లీ సీట్లైనా కానీ పార్లమెంటు స్థానాల్లో కానీ మాదిగలకి జగన్ ప్రభుత్వం ద్రోహం చేసింది. కానీ ఈరోజు వర్గీకరణ అంశాన్ని మన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో పోరాటం చేస్తుండగా కేంద్రంలో దేశ ప్రధాని అయినటువంటి గౌరవ నరేంద్ర మోడీ గారు వర్గీకరణ అంశాన్ని ముందుకు తీసుకెళ్లే దశలో కమిటీని ఏర్పాటు చేసి సీఎం జగన్మోహన్ రెడ్డి బడుగు బలహీన వర్గాలను పైకి తీసుకొస్తున్నారని వైసీపీ రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి బెజవాడ గణేష్ అన్నారు. సెంట్రల్ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ నామినేషన్ ఫేక్ వీడియోలను సృష్టించి టీడీపీ సోషల్ మీడియా వారు సునకానందం పొందుతున్నారని విమర్శించారు. ప్రజలని భయపెట్టి ఓట్లు అడుగుదామని తెలుగుదేశం పార్టీ చూస్తుందని ఆరోపించారు. విజయవాడలోని తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శిగా నియమించినందుకు సీఎం జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. పదవి రావడానికి సహకరించిన వెల్లంపల్లి శ్రీనివాసరావుకి, దేవినేని అవినాష్కి రుణపడి ఉంటానని తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ నగరంలో వైసీపీ అభ్యర్థులు గెలుపు కోసం కృషి చేస్తానని తెలిపారు. జిల్లాలోని బీసీ సంఘాలన్నింటినీ ఏకతాటిపైకి తీసుకువచ్చి వైసీపీ గెలిపే ధ్యేయంగా పనిచేస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు రవి, బీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు బెజవాడ గణేష్, మీ అందరికీ సుపరిచితుడినే. ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటాం కంటే కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబంలోకి ఏదైతే నాకు ఇచ్చినటువంటి పదవి రాష్ట్ర బీసీసీఎల్ జనరల్ సెక్రటరీగా పదవినిచ్చారు. దీనికోసం నాకు ఈ పదవి ఇవ్వడం కోసం గౌరవశ్రీ మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త ఎన్టీఆర్ జిల్లా పార్టీ ప్రెసిడెంట్ గారు మా అన్న వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, అలాగే తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త మరియు ఎమ్మెల్యే అభ్యర్థి గౌరవశ్రీ దేవినేని అవినాష్ గారు, అలాగే పార్టీ పెద్దలు అయోధ్య రామిరెడ్డి గారు మరియు ఇతరులు అనే దానికంటే కూడా అంతా కూడా మా పార్టీ సంబంధించిన కుటుంబ సభ్యులు మాకు ఈ పదవులు రావడానికి ఎంతో దోహదం చేశారు. ఎందుకంటే నేను దీనికి ప్రత్యేకించి ఎందుకు చెప్తున్నానంటే, ఇవాళ కొన్ని పార్టీల్లో ఏదైనా పదవి రావాలంటే చెప్పులరిగిపోవాలి, ప్రతి మెట్టు ఎక్కాలి దిగాలి. కానీ బలహీన వర్గాలకు చెందిన వాళ్ళని, అతి సామాన్యుల్ని ఏ విధంగా అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఆదరించి వాళ్ళలో ఉన్న ప్రతిభను గుర్తించి వాళ్ళు పైకి రావాలి అని
అత్యున్నతమైన మనస్తత్వం కలిగిన మా నాయకుడు అని కూడా చెప్పం మేము, మా దేవుడు. అందుకనే నా ఆఫీస్లో కూడా ఆయన ఫోటో ఎప్పుడు ఇక్కడే ఉంటుంది. నేను ఎప్పుడు దేవుడిగానే కొలుస్తాను జగన్మోహన్ రెడ్డి గారిని. గత 7 సంవత్సరాలుగా యోజన విభాగ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశాను వైఎస్ఆర్సీపీ పార్టీలో. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా ఎగ్జిక్యూటివ్ మెంబర్గా నాకు పోస్ట్ చేయడం జరిగింది. పార్టీని నమ్ముకొని పార్టీ కోసం కష్టపడే వాళ్ళని వైఎస్ఆర్సీపీ పార్టీలో ప్రతి ఒక్కరికి కూడా మంచి పదవులు ఇచ్చి ఉన్నత స్థానం నిలబెడతారు. వాళ్ళు ఏ కులం ఏ మతం అని లేదు, చిన్న పెద్ద అని లేదు, ప్రతి ఒక్కరు కూడా పార్టీ కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా వైఎస్ఆర్సీపీ పార్టీలో విలువ ఉంటుంది. ఉన్నత స్థానంలో నిలబెట్టడానికి వాళ్ళు చిన్న పెద్ద అని కూడా ఆలోచించకుండా ఒక స్థాయికి తీసుకొస్తానికి లీడర్ని చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్ పాలనలో అన్ని వైఫల్యాలే అని ఆయన చెప్పుకుంటున్న నవరత్నాలు ఎప్పుడో రాలిపోయాయని జనసేన నాయకురాలు రజనీ ఆరోపించారు. తెలుగుదేశం జనసేన నాయకులు ఉమ్మడి చంటి, నాగోతి రామారావు, పోతినేడి లోకేష్ తదితరులతో కలిసి బీజేపీ ఎన్నికల కార్యాలయంలో రజనీ మీడియాతో మాట్లాడారు. మైనార్టీలకు ఇస్లామిక్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానని, ఆ వర్గాలకు రుణాలు మంజూరు చేయిస్తానని చెప్పిన జగన్ మాట తప్పి మడమ తిప్పారని ఆమె విమర్శించారు. రాజధానిగా అమరావతి వస్తే విజయవాడ వెస్ట్ నియోజకవర్గం ప్రత్యేక వ్యాపార కేంద్రంగా మారి ఉండేదని వ్యాపారస్తులు చెబుతున్నారని, ఈ నియోజకవర్గానికి సుజనా చౌదరి ఎమ్మెల్యే కావాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారని రజనీ అన్నారు. విజయవాడ పశ్చిమలో వైసీపీకి సరైన అభ్యర్థి దొరకలేదని, అందుకే ఎవరినో బరిలో దింపారంటూ రజనీ ఎద్దేవా చేశారు. మోడీ, చంద్రబాబుతో సన్నిహిత సంబంధాలున్న సుజనా అయితే విజయవాడ పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తారని ప్రజలు నమ్ముతున్నారని రజనీ వివరించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై పోతిన మహేష్ ఆరోపణలను ఆమె ఖండించారు. కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. నమస్తే అండి. కూటమి అభ్యర్థి అయినటువంటి సుజనా చౌదరి గారి నేతృత్వంలో ఈరోజు జరగబోయే ప్రెస్ మీట్ జగనన్న వైఫల్యాలు. అన్నా అంటే గన్ను కంటే ముందు వచ్చేస్తారట. మరి గన్ను వస్తే ఏం ఉపయోగం అండి? రావాల్సింది బుల్లెట్ కదా. ఆ మాదిరిగా బుల్లెట్ రాకపోవడం, ఇక్కడ పథకాలు పండలేదండి. ఉచిత పథకాలు అంటారు, నవరత్నాలు అంటారు. రాలిపోయిన రత్నాల గురించి మనం మాట్లాడుకుంటే ముఖ్యంగా కరెంటు బిల్లులు ఎన్నిసార్లు పెరిగిపోయినాయి, బస్ ఛార్జీలు ఎన్నిసార్లు పెరిగిపోయినాయి. వీటన్నిటికంటే మించి దళితుల మీద జరుగుతున్న దాడులు. 300 యూనిట్లు ఇంటికి ఫ్రీగా కరెంట్లు అంటారు, లేకపోతే ఉచిత రుణాలు అంటారు. ముఖ్యంగా ఇస్లామిక్ అండి. ఇస్లామిక్ ఒక కార్పొరేషన్ పెడతానన్నారు, ఇస్లామిక్కి సపరేట్గా బ్యాంకింగ్ పెడతానన్నారు. వీటన్నిటికంటే మించి 5 లక్షలు ముస్లిం సోదరులకి రుణాలు ఇస్తానన్నారండి. ఉచిత వడ్డీ లేని రుణాలు ఎంతవరకు ఇచ్చారండి? ఈరోజు ముస్లిం సోదరులకి మేము విన్నాము అంటూ ఈరోజు ఈ ఏరియా అండి, ముఖ్యంగా విజయవాడ వెస్ట్ రాష్ట్రానికి రాజధాని వస్తే ఫస్ట్ లబ్ధి పొందేది విజయవాడ వెస్ట్ అండి. ఎందుకంటే వ్యాపార రీత్యా ఇక్కడ ఏది అమరావతిలో ఏ డెవలప్మెంట్ రావాలన్నా, ఏ సరుకు కొనాలన్నా ఇక్కడికి రావాల్సిందేనండి. ఇక్కడ వ్యాపారాలన్నీ మొత్తం డౌన్ అయిపోయిందండి. నిన్నటి రోజు గోల్డ్ మెడల్ షాప్ ఓపెనింగ్కి మమ్మల్ని పిలిచారండి. బాలీవుడ్ స్టార్ని తీసుకొచ్చారండి. ఏంటండి అంటే ప్రభుత్వం మారిపోతుంది మేడం, ఇక బిజినెస్ డెవలప్ అయిపోతుందంటూ 4-5 బ్రాంచులు పెట్టేసుకున్నారండి. అంటే దాని అర్థం ఏంటంటే ప్రభుత్వం మారిపోతుందని ప్రజల్లో చైతన్యం వచ్చేసింది. చుట్టుపక్కల మళ్ళీ రేట్లు పెరిగిపోతున్నాయి. 3 క్యాపిటల్స్ అంటూ వైజాగ్లో భూమి పెంచడానికి, అంటే వైజాగ్లో రేట్లు పెంచడానికి కోసం 3 క్యాపిటల్స్, వైజాగ్ రాజధాని, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, న్యాయ రాజధాని కర్నూలు అన్నారు. కానీ అసలు మా హైకోర్టులో 3 రాజధానుల బిల్లు ఆయన ఎప్పుడో వెనక్కి తీసేసుకున్నాడు. అందరికీ నమస్కారం అండి. మరి గతంలో 2019లో జగన్మోహన్ రెడ్డి మాట తప్పను మడిని తిప్పను అధికారం రాగానే మీకు అన్ని రకాలుగా కూడా నేను చూశాను అని ప్రతిపక్షంలో చెప్పారు. కానీ గెలిచిన తర్వాత మీరెవరో నాకు తెలీదు, మీ బాధ్యతలు మాకు సంబంధం లేదనే విధంగా ఇవాళ పరిపాలన విధానం సాగుతూ ఉంది. మరి ఆ రోజు అసెంబ్లీ సాక్షిగా మరి ఏం చెప్పారు? 30,000 ఎకరాలు కావాల్సిందే, అంత అమరావతిని తీసుకుంటే 30,000 ఎకరాలు ఉంటే చాలా అద్భుతంగా ఇక్కడ రాజధాని ఉంటుందని చెప్పిన ఈ జగన్మోహన్ రెడ్డి మరి వాళ్ళ ఈ అమరావతిని ఏ రకంగా నాశనం చేశాడో మనం అందరం కూడా కళ్ళ ముందు చూస్తూ ఉన్నాం. 3 రాజధానులంట, అమ్మకు అన్నం పెట్టలేడు కానీ పిన్నికి పట్టు చేరుకుంటానంట ఇలాంటోడు. మరి అట్లాగా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పని అసలు ప్రజలందరూ కూడా రాజధాని అంటే తల్లిదండ్రులు లేని పిల్లల్లాగా అయిపోయింది.
తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అండదండలతో తంబు విజయ్ నాగేంద్ర అలియాస్ బాబు అనే వ్యక్తి తనను బెదిరిస్తూ దాడులు చేస్తున్నాడని ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. దాడికి కారకులైన నాగేంద్రపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. పటమటలంక ప్రాంతానికి చెందిన ఓ మహిళపై దాడి చేసి బెదిరింపులకు గురి చేస్తున్న తంబు విజయ్ నాగేంద్ర అలియాస్ బాబుపై చర్యలు తీసుకోవాలని పటమట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ కొన్ని విభేదాల కారణంగా భర్త నుంచి వేరుగా 2 కుమారులతో కలిసి జీవిస్తున్నానని, గత 4 ఏళ్ల నుంచి పటమటకు చెందిన తంబు విజయ్ నాగేంద్ర అలియాస్ బాబు అనే వ్యక్తితో సహజీవనం చేస్తున్నానని తెలిపారు. నాగేంద్ర ప్రవర్తన నచ్చక కొంతకాలంగా దూరంగా ఉంటున్నానని చెప్పారు. గత 2 రోజుల క్రిందట జేడీ నగర్లోని శ్రీనిధి లాడ్జ్ వద్దకు రమ్మని అక్కడకు వచ్చిన తర్వాత ఘర్షణ పడి దాడి చేశాడని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ముమ్మనేని ప్రసాద్ అండదండలతో తన అంతు చూస్తానని బెదిరిస్తున్నాడని, నాగేంద్రపై పోలీస్ శాఖ వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని, న్యాయం చేయాలని కోరారు. అయితే ఈ విషయంపై సిఐ మోహన్ రెడ్డి మాట్లాడుతూ మహిళ ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేశామని తెలిపారు. పడమట్లంక ప్రాంతానికి చెందిన ఒక మహిళ ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన మేము పడమట పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక కేసు నమోదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదులోని సారాంశం ఈ సీత అనే మహిళ ఎవరైతే నాగేంద్ర అని ఉన్నారో అతనితో కొంతకాలంగా సహజీవనం చేస్తున్నట్లు, ఆ సహజీవనం చేస్తున్నట్లు దరిమిలా అతను వేరే మహిళతో కూడా సన్నిహితంగా ఉంటున్న దరిమిలా ఆ నేపథ్యంలోనే ఆ మహిళపై దాడి చేసి కొట్టినట్లుగా ఇచ్చిన ఫిర్యాదు మేరకు మేము 354, 323 కింద కేసు నమోదు చేశాము. కేసు దర్యాప్తులో ఉన్నది. ఫర్దర్గా ఈ రోజున విచారణ గురించి ఆ మహిళలను పిలిపించడం జరిగింది. నేను ఎలమలకూతురులో ఉంటాను. తంబు విజయ్ నాగేంద్ర అని నాకు పరిచయం అయ్యాడు 4 సంవత్సరాల నుంచి. ఇక బాగానే ఉంటున్నాడు. కొద్దిగా 1 సంవత్సరం నుంచి మటుకి రిలేషన్లు వేరేగా 2-3తో పెట్టుకున్నాడు. అవి తెలిసిన కాడి నుంచి ఇద్దరికి గొడవలు అవుతున్నాయి. గొడవలు అయినాక వద్దనేసి ఎవరి దారి వెళ్ళినా కానీ వదలుకోకుండా అలాగే రావడం. ఇది జేడీ నగర్ వాటర్ ట్యాంకీ దగ్గర శ్రీనిధి లాడ్జి పెట్టాడు. ఇంట్రెస్ట్లకి తిప్పుతాడు. అలా ఇంట్రెస్ట్లకి తిప్పుతా లాడ్జి పెట్టి అమ్మాయిల్ని సప్లై చేయడం. అక్కడ ఎవరో నన్ను అడిగారని చెప్పేసి నన్ను వెళ్ళమని చెప్పడం, నేను వెళ్ళను అంటాం. ఇట్లా 10 సార్లు కొట్టడము, అలా వెళ్ళకపోవడానికి కారణం అయ్యామనేసి చిత్రహింసలు పెట్టడం జరుగుతుంది. ఇక పిల్లలను కూడా ఈ మధ్యలో గంజా ప్యాకెట్లు వేస్తాను, పిల్లలిద్దరూ జైలుకి పంపిస్తాను అని చెప్పడం. ముమ్మనేని ప్రసాద్ గారు తెలుగుదేశం పార్టీ వస్తే నిన్నేం చేయాలో అది చేస్తానని చెప్పడం. పోలీస్ స్టేషన్కి వస్తే నీకు ఏమీ సహకరించరు, నువ్వు వెళ్ళినా కూడా బయటికి నెట్టేస్తారు అని చెప్పి బెదిరించడాలు అలా చేస్తున్నాడు. ఇట్లా కాకుండా ఇంకా పిచ్చి పిచ్చిగా మాట్లాడటం, బిహేవ్లు చేయడం, ఇలా బెదిరించడాలు చాలా చేస్తున్నాడు. దయచేసి నాకు ఈ యొక్క హెల్ప్ చేసి పెట్టండి. పోలీసులు కంప్లైంట్ ఏమైనా ఇచ్చారా? ఇచ్చామండి, కంప్లైంట్ ఇచ్చాను. ఎఫ్ఐఆర్ పేపర్ రాశారు. ఇదిగోండి పేపర్. చెప్పాను సార్, నేను కంప్లైంట్ ఇంకా 2-3 ఉన్నారు. ఆ రోజు నన్ను కొట్టినప్పుడు 3 కుర్రోళ్ళు. ఆ కుర్రోళ్ళ పేర్లు కూడా ఇప్పుడు రాసిస్తే కంప్లైంట్ ఇప్పుడు తీసుకోవమ్మా, ఎఫ్ఐఆర్ అయింది అని చెప్తున్నారు. అది కంప్లైంట్ తీసుకొని తనని జైలుకి పంపించాలని నేను కోరుకుంటున్నాను మీ అందరికీ. ప్రసాద్ గారు, గద్దె రామ్మోహన్ రావు గారు వీళ్ళిద్దరూ అండదండలు చూసుకొని ఈయన చేయాల్సిన పనులన్నీ చేస్తున్నాడు. ఆయన అండదండలు చూసుకొని కొంచెం వాళ్ళ తరఫు నుంచి జరుగుతుంది కాబట్టి పెద్దోళ్ళుగా మీరు చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాను నేను. పెట్రోల్ క్యాన్ పగిలి మంటల్లో వ్యక్తి సజీవ దహనమైన ఘటన మంగళవారం ఎన్టీఆర్ జిల్లా నవాబ్పేట వద్ద జాతీయ రహదారిపై జరిగింది. పెనుగంచిప్రోలు మండలం నవాబ్పేట గ్రామానికి చెందిన చింతా వెంకయ్య తన కిరాణా షాప్లో పెట్రోల్ అమ్మటానికి పెట్రోల్ బంక్లో పెట్రోల్ క్యాన్ను బైక్పై తీసుకొస్తుండగా బైక్ను మరో వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పెట్రోల్ రోడ్డుపై పడి మంటలు చెలరేగాయి. ఆ పెట్రోల్ మంటల్లో వెంకయ్య పైకి లేవలేని స్థితిలో పడిపోయాడు. మంటల్లో చిక్కుకొని అధిక భాగం కాలిపోగా వెంటనే విజయవాడ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే వెంకయ్య మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
తెలంగాణకు చెందిన నవీన్, విసన్నపేటకు చెందిన భార్గవి 2 ఏళ్ల కిందట పెళ్లైంది. విజయవాడ గూడవల్లిలోని కాలేజ్లో నవీన్ అధ్యాపకుడు, ఆమె సాఫ్ట్వేర్ ఇంజనీర్. భార్గవి పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడానికి దంపతులు శనివారం హైదరాబాద్ వెళ్లారు. సోమవారం తిరిగి విజయవాడ వస్తుండగా సూర్యారావుపేట జిల్లా ముకుందాపురం వద్ద వీరి కారు కంటైనర్ను ఢీకొట్టగా భార్యాభర్తలు చనిపోయారు. ప్రమాదం వీడియో వైరల్ అయింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సోషల్ మీడియాలో టీడీపీతో పాటు మిత్రపక్షాలు దిగజారి వ్యవహరిస్తున్నాయన్న సీఎం జగన్. విజయానికి దగ్గరగా ఉన్నామనే దాడులు చేస్తున్నాయని వెల్లడి. భారీ మెజార్టీతో గెలుస్తానన్న ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్. ప్రజలకు అండగా ఉండాలని పిలుపు. 14వ డివిజన్లో వైసీపీ తూర్పు అభ్యర్థి దేవినేని అవినాష్ ఎన్నికల ప్రచారం. అర్హులైన వారందరికీ పథకాలు ఇచ్చామని స్పష్టం. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. నమస్కారం.